హాయ్. సారీ అండి, మిమ్మల్ని చాలా వెయిట్ చేయించా. నానా, మీరు అబ్బాయిని చూసి సెలెక్ట్ చేశారా? ఏమైందమ్మా? ఏం లేదు, నేను ఇప్పుడే సెలెక్ట్ చేస్తా. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మీరనుకుని వేరే అమ్మాయితో మాట్లాడా, అందుకనే లేట్ అయింది. అయినా క్రాస్ చెక్ చేసుకోవా? మనం ఎవరితోటి మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం చూసుకొని మాట్లాడాలి కదా. అయినా చిన్నపిల్లలాగా కారణాలు చెప్తావేంటి? మిమ్మల్ని వెయిట్ చేయించాలని కాదు, నిజంగానే మీరనుకొని. డీటెయిల్స్ తీసుకున్నారుగా. సి, ఇలా టైం సెన్స్ క్లారిటీ లేని వాళ్ళంటే నాకు చిర్రాకు. ఈ క్లారిటీ లేకే ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా పోయావు. మామూలుగా నువ్వు నచ్చడమే కష్టం, ఇలా చీప్గా బిహేవ్ చేస్తే లైఫ్లో పెళ్లి కాదు. సి మిస్, ఇలా వెయిట్ చేయడం అంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. కానీ 1 అవర్ నుంచి వెయిట్ చేశా. నీకోసం అనుకుంటున్నావా? కాదు, నా వాల్యూ ఏంటో నీకు చూపియనీకి. అరే, నేను చెప్పేది కొంచెం వింటారా? అంత టైం నాకు లేదు. మళ్ళీ ఈ గెటప్ ఏంటో కామెడీ. స్టాప్ ఇట్. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఏదో నా వల్ల నువ్వు ఇబ్బంది పడుంటావని సారీ చెప్తే ఓ ఎక్కేస్తున్నావు. ఒక వ్యక్తి సమయానికి రాలేదంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మనం టైంకి బయలుదేరినా మన టైం బాగాలేనప్పుడు ఏదైనా జరుగుండొచ్చు. అలాంటప్పుడు కాస్త ఆలస్యం అవడం సహజం. అది అర్థం చేసుకోకుండా టైం సెన్స్ లేదు, క్లారిటీ మిస్ అయిందని ఓ అరుస్తున్నావు. యూర్ టాకింగ్ టూ మచ్ రియా. ఏం చేస్తావు? పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి, అది కూడా మొదటిసారి మాట్లాడుతుందని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. నేను నిన్ను రిజెక్ట్ చేసా, పోవే. పోరా, నేను నిన్ను రిజెక్ట్ చేసి చాలాసేపు అయింది.